నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి ఇక లేరు. ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. శ్వాసకోశ ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. 70 ఏళ్ల వయసు గల సీతారాం ఏచూరి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం ఆయన మరణించినట్టు ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే మొదట ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని సిపిఎం పార్టీ పేర్కొంది. తర్వాత మళ్ళీ ఆరోగ్యం విషమించిందని తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ ఆయన కన్ను మూశారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులు కల్పకం దంపతులకు 1952లో ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1969లో అప్పటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరారు. జేఎన్యూ విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యారు. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో చెరగని ముద్ర వేశారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. సీతారాం ఏచూరి విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోను సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA, జవహర్లాల్ యూనివర్సిటీలో MA పూర్తి చేశారు.